శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. సింహరాశి వారికి ఈ యొక్క నెల ఎలా ఉండబోతుందనేది చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ యొక్క నెలలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రథమార్థంలో కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంది ఈ యొక్క రాశి వారికి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో శని, అష్టమంలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. భాగ్యస్థానాల్లో వచ్చేటప్పటికి శుక్రుడు మరియు అదేవిధంగా ఈ రాశి వారికి రవి కూడా ఉన్నాడు అన్నమాట. భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి రవి ఈ నెలలో ప్రథమంలో అంటే 15వ తారీఖు వరకు భాగ్యస్థానాల్లో, తదుపరి రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. అందుకని ఈ నెలలో ప్రథమార్థంలో వచ్చినప్పుడు కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంటుంది 15వ తారీఖు వరకు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి ఎవరైతే కేతువు ముఖ్యంగా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగజేసే విధంగా ఉంటాడు. మరియు అదేవిధంగా పార్ట్నర్షిప్ బిజినెసెస్లో పెట్టే ముందు పార్ట్నర్షిప్స్ మధ్య పెద్ద పెద్ద బిజినెస్ల గురించి 1-2 సార్లు ఆలోచించాలి. భాగస్వామ్యుల మధ్య, జీవిత భాగస్వాముల మధ్య కూడా కొన్ని పొరపత్యాలను కలిగించే విధంగా ఉందన్నమాట సప్తమంలో ఉన్నటువంటి శని. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుందన్నమాట. అష్టమంలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగా అష్టమంలో రాహువుతో పాటు కుజుడు కూడా ఉన్నాడు అన్నమాట. అష్టమంలో ఉన్నటువంటి రాహువు, కుజుడు ఇద్దరు వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతారు. చాలా విషయాల్లో దగ్గరగా వచ్చినటువంటి పెద్ద పెద్ద ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి దూరంగా జరగటం అనేది మొదటి 15 రోజుల్లో ఉంటుంది. ఎందుకంటే దానికి కారణం వచ్చినప్పటికీ కుజుడు అత్యంత బలమైనటువంటి ప్లానెట్ అన్నమాట. అంటే ఒక గ్రహం. కుజుడు యొక్క దృష్టి మనం చూసినట్లయితే కుజుడికి త్రిపాద దృష్టి అనేది ఉంటుంది. చతుర్థ దృష్టి, అష్టమ దృష్టి అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. 2 పాప దృష్టులు. వాడి యొక్క ప్రభావ రీత్యా ముఖ్యంగా ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు పైకి ఎదగాలని చేసేటువంటి ఆఫర్స్లో చిన్న చిన్న కష్టాలు అనేది ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఆ కష్టాలను కూడా మీరు సాధించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొదటి 15 రోజులే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే తర్వాత 15 రోజుల నుంచి మీకు అఖండమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే అనుకూలమైనటువంటి స్థితి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి స్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, కుజుడు యొక్క రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో చిన్న మనస్పర్ధలు, అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా తండ్రి గారి తరపు బంధువులతో పరపత్యాలను తగ్గించుకోవాలి. రావాల్సినటువంటి స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వాటి నుంచి ఎలాగైనా సరే అధికమైనటువంటి బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేయాలి. స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మొదటి 15 రోజులు అంతగా లాభించే విధంగా గోచరించట్లేదు. స్పెక్యులేషన్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి ఈ యొక్క నెల వీరు వదిలేయటం అనేది మంచిదన్నమాట. అంతగా అనుకూలంగా లేదు. ఎందుకంటే ఇన్వెస్టెడ్ స్టాక్స్లో వీరికి అంతగా లాభించే విధంగా లేదన్నమాట. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా ఈ నెలలో జరుగుతున్నటువంటి ఒక గ్రహ సంచారంలో భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. దీని యొక్క ప్రభావం అనేది వీరి మీద కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రాజ్యస్థానంలోకి ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వడు, అంటే పూర్తి యోగ్యాన్ని ఇవ్వడు. 1/4 వంతు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అది కొంచెం వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. చేస్తున్నటువంటి వృత్తిలో కొద్ది స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతాడు. అంతేగాని అది వ్యాపార పరంగా కూడా స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతాడు, కానీ దాన్ని మరీ ఎగ్జాంప్లిఫై అయితే చేయలేడు అన్నమాట. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం మిగతా విషయాలు గమనించినట్లయితే 15వ తారీఖు తర్వాత నుంచి ఎలా ఉండబోతుంది. ఎందుకంటే మొదటి 15 రోజులు బాగాలేదని చెప్పాను, దాని గురించి చెప్పాను. తదువారి 15వ తారీఖు నుంచి ఎలా ఉండబోతుందని చూద్దాం. రవి వచ్చేటప్పటికి 15వ తారీఖున వృషభ రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. అంటే వృషభ సంక్రమణం జరగబోతుంది. ప్రతి నెల రోజుకి ఒక సంక్రమణం జరుగుతుంది. 15వ తారీఖు తర్వాత నుంచి మనకు వృషభ సంక్రమణం జరుగుతుంది. వృషభ సంక్రమణం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలించే విధంగా ఉంటుంది 15వ తారీఖు నుంచి. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో లాభించే విధంగా ఉంటుంది 15వ తారీఖు తర్వాత. సూర్య భగవానుడు అన్ని గ్రహాలకి ఆదిదేవుడు అన్నమాట, మూల పురుషుడు. రాజ్యస్థానాల్లోకి రాబోతున్నటువంటి సూర్యదేవుడు వచ్చేటప్పటికి
పూర్తి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతాడు. పేరు ప్రఖ్యాతులు రావడం అనేది జరుగుతుంది. సంఘంలో గౌరవము, గుర్తింపు, మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసెస్లో మీకు వచ్చేటప్పటికీ 10 మందిలో మీరు గుర్తింపు పడడం అనేది జరుగుతుంది. ఉన్నతాధికారుల యొక్క దృష్టిలో మీరు పడాలని మీరు చేసేటువంటి ప్రయత్నం అనేది సఫలీకృతం అవ్వటం అనేది జరుగుతుంది. ప్రమోషన్స్ గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక ముందడుగు పడటం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. వారి యొక్క మన్ననలు పొందడం అనేది జరగటం అనేది జరుగుతుంది. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. కేతువు ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో దొంగ స్వామీజీల నుంచి దూరంగా ఉండండి. ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు వచ్చేటప్పటికి దొంగ స్వామీజీలని, మోసపూరితమైనటువంటి మాటలని నమ్మే విధంగా చేస్తాడు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. లివింగ్ రిలేషన్షిప్స్, ప్రేమలు ఇవి అంతగా కలిసి వచ్చే విధంగా ఉండదు. మాట పెరిగే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు అనేది ముఖ్యం. అదేవిధంగా ఈ రాశి వారిని మనం బాగా గమనించినట్లయితే ఎవరైతే నూతన వ్యాపార ప్రయత్నాలు ఆరంభిస్తారో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొత్త ఉద్యోగాలు, కొత్త వ్యాపారాల్లో ముందడుగు పడటానికి 15వ తారీఖు నుంచి ఒక మూమెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ రాశి వారికి మానసిక ఉద్యోగం ప్రగతిని చూసి, వ్యాపార ప్రగతిని చూసి 15వ తారీఖు తర్వాత కొంచెం మానసిక సంతృప్తి అనేది ఏర్పడుతుంది. మరియు అదేవిధంగా మనం ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం అనే ఒక ఆశ అనేది మళ్ళీ చిగురించగలుగుతుంది అన్నమాట. గత సంవత్సరంతో పోల్చుకుంటే, గత నెలతో పోల్చుకుంటే ఈ నెల బాగానే ఉంది, మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఈ నెల చివరిలో మళ్ళీ మీకు పొందడం అనేది జరుగుతుంది. కొత్త నూతన వాహన గృహం కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక ముందడుగు, సానుకూలమైనటువంటి వాతావరణం అనేది స్లోగా ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులకు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ వచ్చేటప్పటికి 15వ తారీఖు తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరో అదేవిధంగా మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కూడా 15వ తారీఖు తర్వాత బాగా మెండుగా ఉండగలుగుతాయి అన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గురుగ్రహ జపం అనేది కంపల్సరీగా చేయాలి. గురువు అనుకూలత అనేది తక్కువగా ఉంది. పంచాంగ రీత్యా వచ్చినప్పటికీ నవగ్రహాల్లో గురువు యొక్క యోగ్యత అనేది చాలా ముఖ్యం. గురువు యొక్క అనుకూలత లేనప్పుడు విద్యార్థులకి పాయింట్ ఆఫ్ సక్సెస్, లక్ అనేది కొంచెం ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ ఫ్యాక్టర్ని కొద్ది కన్సిడర్ చేసుకుంటే ఇంకా ముందుకి బాగా వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు అష్టమంలో శనిగ్రహ సంచారం అనేది జరుగుతుంది. భాగ్యస్థానాల్లో వచ్చేటప్పటికీ రాహువు, ఇద్దరు యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేరు. కేతువు కూడా అనుకూలంగా లేడు. రాహు కేతువులు ఇద్దరికి పరిహారం చేసుకోవాలి. కేతువుకి వచ్చేటప్పటికి వినాయకుడిని ఎక్కువగా స్తుతించాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగాను, మాటలో అనుకూలత కోసము, కుటుంబంలో ఐక్యత కోసము కేతువు చాలా ప్రోద్బలాన్ని ఇస్తాడన్నమాట ఈ రాశి వారికి. ఇప్పుడు అష్టమంలో రాహు వచ్చేటప్పటికి కూడా జీవిత భాగస్వామి ఆరోగ్యంలో అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. మరియు సప్తమంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ బిజినెసెస్లో, దూర ప్రాంత ప్రయాణాల్లో అనుకూలత ఇవ్వగలుగుతాడు. దుర్గాదేవిని పూజించినట్లయితే రాహుని అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా కేతువుకి వచ్చేటప్పటికి వినాయకుడిని పూజించండి. అనునిత్యం ఇంట్లో దీపారాధన చేయండి. అదేవిధంగా సరస్వతి మాతని పూజించడం వల్ల విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.